కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్కు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ 12వ తేదీ నుండి 15 వరకు యథావిధిగా నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. సిర్పూర్ కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్కు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఈ నెల 10 నుండి 20వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు మొదట ప్రకటించినప్పటికీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తిరిగి ఈ నెల 12 నుండి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ 15 వరకు పునరుద్ధరించడం జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్కు తరలి వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే శాఖ కోరింది. హుజూరాబాద్ మున్సిపల్ ఆవరణలో జన వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వికాస పిల్లల జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. హుజూరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారు 1000 మంది మహిళలు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మేనేజర్ శ్రీమతి లతా ప్రతాపరెడ్డి మరియు ఆఫీస్ స్టాఫ్ జ్యోతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి బాలా తెరిసా జింద్రాస్ వారు మొదలుపెట్టిన ఈ వికాస పిల్లల జన్మదిన వేడుకలు ఇలాగే ఎప్పటికీ సజీవంగా జరగాలని మహిళలందరూ మొత్తం మనకి 1500 మంది అనాథ పిల్లలు ఉన్నారు. అందులో ఈరోజు మనకి మొత్తం 14 సెంటర్లు ఉంటే అందులో మనకి హుజూరాబాద్ తరపున ఒక మొత్తం 10 మంది అనాథ వికాస పిల్లలున్నారు. వాళ్ళందరికీ అమ్మా నాన్న ఉంటే వాళ్ళకి జన్మదిన వేడుకలు జరిపేవారు. అమ్మా నాన్న లేరు కాబట్టి మహిళలే వాళ్ళకి అమ్మల్లాగా నాన్నల్లాగా ప్రేమను పంచడానికి వచ్చి ఒకరోజు వాళ్లకు కూలి అందించి ఒకరోజు వాళ్ళకంటూ ఇక్కడికి వచ్చి వాళ్ళని ప్రేమని పంచుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషనర్ లత పిల్లలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు. అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఎక్కువైపోయాయని జనాలకి ఎలా అవి పసిగట్టాలనే దాని మీద అవగాహన ఇవ్వడం జరుగుతుంది. సైబర్ నేరగాళ్లు మనం ఎలా పసిగట్టాలి అనే దాని మీద మహిళలందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమలత హుజూరాబాద్ సెంటర్ మేనేజర్ ఖాజాబీ, రజిత, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరికి ఒక 700 మందికి మొన్న 19వ తారీఖు యువజన మహాసభను ఏర్పాటు చేసి పిల్లలకి ఆ రోజు సమాజంలో ఎట్లా జీవించాలా, తల్లిదండ్రులతోటి ఎట్లా మెదలాలా, తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలా, మీ కాళ్ళ మీద మీరు ఎట్లా నిలబడాలా, చెడు వాటికి ఎట్లా అట్రాక్ట్ కాకుండా మంచిని ఎట్లా పెంచుకోవాలని చెప్పేసి వక్తల్ని పిలిపించి పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పించి పిల్లలు మారడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ ఉంటాం. 90%, 70%, 80% వచ్చిన వాళ్ళలో కొంతమంది సర్టిఫికెట్లు ఇచ్చారు. వాళ్ళందరినీ పిలిచాం. మాటలు ఒకటే కాకుండా మీ పిల్లలకి మీరు 200 రూపాయలు కట్టారు. ఎందుకు?